ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు మొరలి దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు చెప్పితివి. విలాప వాక్యంలో ఈ చక్కటి మాట రాయబడింది. నేను నీకు మొరపెట్టిన దినమున అయ్యా నువ్వు నా వద్దకు వచ్చితివి, భయపడవద్దు అని నువ్వు నాకు చెప్పావు అని విలాప వాక్యం రాయబడింది. నిజమే, మనం భయపడిన ప్రతి సందర్భంలో, మనము దిగులు పడిన ప్రతి సందర్భంలో, మనము కలవరపడిన ప్రతి సందర్భంలో మనం ఎంతగానో కుమిలిపోతూ ఉంటాం. ఆ దిగులు లేదా ఆ కలవరము మనల్ని భయపెడుతూ ఉంటుంది. అది ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము దేవునికి మొరపెడితే ఆయన మన వద్దకు వస్తాడంటండి. రావడం మాత్రమే కాదు, భయపడద్దు అంటున్నాడు, అంటే ధైర్యపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ భయముతో ఉన్నావో, నీవు ఏ దిగులుతో ఉన్నావో, అది ఉద్యోగమా, వ్యాపారమా, భవిష్యత్తు గురించిందా, కుటుంబపరమైందా, వ్యక్తిగతమైందా, అది ఏదైనప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నేను నీ వద్దకు వస్తా, భయపడవద్దు. కనుక ఈ దినాన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన మన వద్దకు రావడం మాత్రమే కాదు, మనల్ని ధైర్యపరచబోతున్నాడు. భయపడవద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను దేవుడు మనకు చూపించబోతుండగా మనమందరం కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి మన కలిగిన ప్రతి చింతను ఆయన పాదాల చెంత పెడుతూ ప్రార్థన చేద్దామా? ఇట్టి మాటలు దేవుడు వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల దేవ, కృపగల తండ్రి, రక్షక, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో ఉన్న ప్రతి కలవరాన్ని, ప్రతి దిగులును, ప్రతి నిట్టూర్పును నీ పాదాల చెంత పెడుతూ ఉన్నాం. ఇదిగోనైనా నీ వాక్యం సెలవిస్తుంది, మేము ప్రార్థించినప్పుడు మీరు మా వద్దకు వస్తారని, భయపడవద్దు అని మాకు సెలవిస్తున్నారు. కనుక ఈ దినాన్ని ఎవరైతే తండ్రి భయముతో ఆందోళనలతో ఉన్నారో వారు నీ పాదాల చెంతకు వస్తుండగా, వారు ప్రార్థన చేస్తుండగా వారికి కావలసిన ధైర్యాన్ని మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం, మహింపరుస్తున్నాం. ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను వారి జీవితంలో ఉన్న ప్రతి భారము తీసివేసి నెమ్మదిని, శాంతిని దయచేస్తారు నమ్మొచ్చు. మా రక్షకుడును, మహోన్నతుడును, జీవాధిపతి అయిన యేసయ్య నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.